హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి గోంగూర గుడ్డు కూర అండి. చాలా బాగుంటుంది. మనం ఎప్పుడూ కూడా గోంగూరతో చికెను, గోంగూరతో మటను అలా చేసుకుంటూ ఉంటాం కదా. అదేవిధంగా ఈ గోంగూరతో కూడా గుడ్డు కూర ఒకసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక అర డజన్ కోడిగుడ్లు ఉడికించుకొని ఇలా పొట్టు ఒలుచుకొని తీసుకోవాలి. వీటిని చాకుతో ఇలా కొంచెం సన్నగా పొడవుగా ఘాట్లుగా పెట్టుకోవాలి. కోడిగుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల కర్రీలో వేసినప్పుడు కొంచెం ఉప్పు, కారం అంతా కూడా ఈ గుడ్డుకు పట్టి తినేటప్పుడు చాలా బావుంటాయన్నమాట. అదేవిధంగా మనం తీసుకున్న గుడ్లన్నిటికి కూడా ఇలాగే ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి. నేను అర డజన్ గుడ్లు తీసుకున్నానండి. మీకు ఎన్ని కావాలో అన్ని గుడ్లు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ కానీ, గిన్నె కానీ పెట్టుకొని దీనిలో ఒక కట్ట కొండ గోంగూర అంటామండి మరి మేము. మీరేమంటారో ఈ కొండ గోంగూరని ఆకులు అన్నీ ఒలుచుకొని శుభ్రంగా 2, 3 సార్లు నీళ్ళలో కడుక్కొని ఇలా కడిగిన ఈ గోంగూరని ఈ గిన్నెలో పెట్టుకోవాలి. ఇందులో 2, 3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. లేదా ఇలా కొంచెం ఇరగదీసినట్టుగా వేసుకోండి. చిన్నవైతే 2, పెద్దవైతే 1 టమోటో ఇలా బాగా పండిన టమోటాలు తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ గోంగూర, టమోటాలు, పచ్చిమిరపకాయలు అన్నిటిని కూడా ఇలా గరిటెతో కలుపుకుంటూ కొంచెం ఉడకనివ్వాలి. మనం గోంగూర కడిగినప్పుడు కొంచెం వాటర్ వస్తాయండి. దానికి తోడు ఒక కప్పు చిన్న కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసుకొని ఈ గోంగూరని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. వెంటనే ఉడికిపోయిద్దండి. ఊరికే మగ్గిపోద్ది గోంగూర. కొంచెం పచ్చిమిరపకాయలే లేట్ అవుతాయి కానీ గోంగూర ఊరికే ఉడికిపోయిద్ది. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే కొంచెం మెత్తగా అయిపోతదనమాట. కొంచెం ఉడికిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనాను కూడా వీటితో పాటే కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత పప్పు గుత్తితోటి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే ఇనుపుతున్నట్టుగా ఇలా గరిటెతో కలిపితే ఎట్లా ఉండిద్దో అలా కలుపుకోవాలనమాట. ఊరికే వేడిగా ఉండిద్ది కదండీ! మెత్తగా అయిపోతది. పచ్చిమిరపకాయ, టమోటా ముక్కలన్నీ కూడా చూడండి ఇలా అయిద్దనమాట. ఆకులు అలా ఏం కనపడకుండా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరని దింపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకోండి బావుంటుంది. నేనైతే చిన్న పావు కప్పు ఉంటుంది కదా! కప్పుతో కప్పు వేశాను. ఈ ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం ఉడికించుకొని ఘాట్లుగా పెట్టుకున్న పక్కనుంచుకున్న గుడ్లున్నాయి కదా! వీటిని ఈ ఆయిల్‌లో వేసుకొని కొంచెం సేపు వీటిని కూడా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిపోయి కొంచెం ఎర్రగా వచ్చినాయి కదా! ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. నేను కొంచెం ఉప్పు వేసిన క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయినట్టుందండి. ఈ ఉప్పు, కారము, పసుపు అంతా కూడా ఈ గుడ్లుకి పట్టేలాగా ఇలా కొంచెం సేపు వేగనివ్వాలి కలుపుకుంటూ. ఇవి ఇలా కొంచెం ఎర్రగా ఎగినాయి కదా! ఇప్పుడు వీటిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్‌ని ఇంకొంచెం వేడవనిచ్చేసి పోపు గింజలు వేసుకోవాలి. దాంతో పాటే ఒక స్పూను ధనియాలు కూడా వేసుకోండి. చాలా బావుంటాయి. గోంగూరలో ధనియాలు వేసుకోవడం వల్ల. ఒక ఎండుమిరపకాయ కూడా ఇలా మధ్యలోకి ఇరగదీసుకొని వేసుకోవాలి. కొంచెం పోపు గింజలు ఎక్కువగా వేసుకోండి. బావుంటుంది తినేటప్పుడు గోంగూర. ఈ పోపు గింజలు మంచిగా వేగిన తర్వాత కొంచెం అల్లం చిన్నులపై ఇలా దంచుకొనైనా వేసుకోండి. లేదా మీ దగ్గర ఉంటే గనక అల్లం చిన్నులపై పేస్ట్ అయినా ఒక స్పూన్ వేసుకోండి. దీన్ని కూడా ఈ పోపులో మంచిగా వేగేలాగా వేయించుకొని ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. దీంతో పాటే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎర్రగా కాకుండా కొంచెం కొంచెం వేగేలాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ఉడికించుకొని పక్కనుంచుకున్న గోంగూర ఉంది కదా! ఆ గోంగూర ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరను కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ వరకు ఈ పోపులోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఉప్పు, కారం అంతా కూడా ఈ గోంగూరకు పట్టిన తర్వాత దీనిలో ఇప్పుడు మీరు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి చూసుకొని. మనం ఆల్రెడీ గుడ్లు వేయించేటప్పుడు కూడా వేసాం కదా! చూసుకొని వేసుకోండి. మళ్ళీ ఎక్కువైపోతుంది. మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసాం కదా! దాన్ని బట్టి వేసుకోండి. ఈ ఉప్పు, కారంతో పాటే ఒక స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఈ ఉప్పు, కారము, ఈ గరం మసాలా ఇవన్నీ కూడా ఈ గోంగూరలో కలిసేలాగా కలుపుకుంటూ కొంచెం అలా వేగనిచ్చేసి ఇలా కొంచెం ఆయిల్ పైకొచ్చింది కదా! ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకొని పక్కనుంచుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. ఈ కోడిగుడ్లు వేసిన తర్వాత కూడా ఈ గోంగూర అంతా కూడా ఈ గుడ్లలో కలిసేలాగా కొంచెం ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉంచామంటే మనకి వేసుకున్న మసాలా, ఈ గోంగూరలో పులుపు, ఉప్పు, కారం అంతా కూడా ఈ గుడ్డుకు పట్టిద్దనమాట. ఇంకిప్పుడు స్టవ్ ఆపేసుకోవడమే. మనకి
చాలా అంటే చాలా టేస్టీగా ఉండే గోంగూర, గుడ్డు కూర రెడీ అయిపోయినట్టేనండి. మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి. మనం ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కదా! ఈ గోంగూర గుడ్డు కూర చపాతీ, రైస్, రోటీలోకి చాలా బావుంటుందండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ఎప్పుడూ చేసుకునే గుడ్డు కూర కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చెర్రీస్ ఫుడ్ ఛానల్‌ని